హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే మన విండోస్ సిస్టంలో ఆండ్రాయిడ్ స్టూడియోని ఇన్స్టాల్ ఎలా చేయాలి అన్న దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. ఆండ్రాయిడ్ స్టూడియో అనేది మీరు ఏదైనా మొబైల్ రిలేటెడ్ లైక్ మొబైల్ అప్లికేషన్లో డెవలప్మెంట్ చేస్తున్నా, లేకపోతే టీవీస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లు ఏమైనా డెవలప్ చేస్తున్నా మనకి ఆండ్రాయిడ్ స్టూడియో అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆండ్రాయిడ్ స్టూడియో అనేది మనకి గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీన్ని యూజ్ చేసుకొని మనం మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్కి ప్లాట్ఫామ్కి మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని డౌన్లోడ్ చేయడం ఎట్లా అంటే మీరు జస్ట్ గూగుల్లోకి వచ్చేసి ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ లింక్ వస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మనం ఆటోమేటిక్గా మనం developer.android.com అనే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇది మనకి గూగుల్ వాళ్ళదే అనమాట. ఇది చాలా హెవీ సాఫ్ట్వేర్ అనమాట. మీ సిస్టమ్ కూడా ఎక్కువ కాన్ఫిగరేషన్ ఉంటే మాత్రమే మీకు ఈ ఆండ్రాయిడ్ స్టూడియో అనేది రన్ అయ్యింది. తక్కువ కాన్ఫిగరేషన్ ఉంటే రన్ కాదు. అండ్ ఈ డౌన్లోడ్ చేసే ముందు మీ సిస్టమ్ ఖచ్చితంగా హై ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ మొబైల్ ఇంటర్నెట్ కూడా కనెక్ట్ కామాకండి హాట్స్పాట్కి, ఎందుకంటే ఇది చాలా హెవీ సాఫ్ట్వేర్ అనమాట. మీకు డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడింగ్కి చాలా స్పేస్ తీసుకుంటుంది అండ్ మీ నెట్వర్క్ కూడా కన్జ్యూమ్ చేస్తుంది. మీ నెట్ సపోజ్ 1.5 GB 2 GB కాబట్టి అది అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైనా గుడ్ మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్ దగ్గర ఎవరికైనా ఒక గుడ్ స్టేబుల్ ఇంటర్నెట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఇది మళ్ళీ డౌన్లోడ్ ఏదైనా కరప్ట్ అయితే మళ్ళీ స్టార్టింగ్ కానించి డౌన్లోడ్ చేయాలి. సో దానికోసం ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోండి. గుడ్ ఇంటర్నెట్ మన ల్యాప్టాప్లో కూడా స్పేస్ ఉండేటట్లు. ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ కొట్టండి ఆండ్రాయిడ్ స్టూడియో కోవాలా. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి కరెంట్ ఉన్న వర్షన్ అనమాట. మనకి చాలా వర్షన్స్ వస్తాయి. మీరు ఈ వీడియో ఒకవేళ తర్వాత డేస్లో చూస్తుంటే కొత్త వర్షన్ రావచ్చు. ఏదున్నా కానీ మీరు జస్ట్ డౌన్లోడ్ అని కొట్టండి. మీకు డౌన్లోడ్ అని కొట్టగానే మీకు ఈ విధంగా ఒకటి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయింది, ఆండ్రాయిడ్ స్టూడియో అని. ఆండ్రాయిడ్ స్టూడియో 2024 1.7 విండోస్ వర్షన్ అని. మీరు జస్ట్ దీని మీద డౌన్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేసేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసా EXE ఫైల్ని. మీరు ఇక్కడ డౌన్లోడ్ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్లోకి వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇది 1.1 GB ఉంటుంది. అందుకే చెప్పింది మీకు 1.5 GB అంటే మొత్తం దీనికి కన్జ్యూమ్ అవుతుంది. ఎందుకంటే తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత కూడా లోడ్ అయ్యే టూల్స్ ఉంటాయి అన్నమాట. డౌన్లోడ్ చేయాల్సిన టూల్స్ ఉంటాయి. అందుకోసమే ఎక్కువ బ్యాండ్ విడ్త్ ఉన్న ప్లేస్కి వెళ్ళండి. సో వన్స్ ఇది మీరు అయిపోగానే ఇక్కడ జస్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో మీద మీరు ఏదైతే డౌన్లోడ్ చేశారో దాని మీద క్లిక్ చేయండి. మనకి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఒక పాపప్ వన్స్ మీరు దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ స్క్రీన్ వస్తుంది అనమాట. వెల్కమ్ టు ఆండ్రాయిడ్ స్టూడియో సెటప్ అని. మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. బై డిఫాల్ట్గా దీన్ని కూడా అట్లా వదిలేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇది మనకి లొకేషన్ అడిగింది ఎక్కడ ఇన్స్టాల్ చేయాలని. బేసిక్గా బై డిఫాల్ట్ లొకేషన్ ఇచ్చినా నో ప్రాబ్లం. మీరు ఎక్కడైనా స్పెసిఫిక్గా లొకేషన్లో ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నా నో ప్రాబ్లం. జస్ట్ బ్రౌజ్ చేసుకొని మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నారో ఆ లొకేషన్ అయినా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ దీని తర్వాత ఇది అడిగిద్ది షార్ట్ కట్కి, జస్ట్ అలౌ చేసేసేయండి. నెక్స్ట్ సో వన్స్ మీరు నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇది కొన్ని టూల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే మనం డౌన్లోడ్ చేస్తామో దాంట్లో ఉంచి అన్జిప్ చేసుకొని కొన్నిటిని డౌన్లోడ్ చేసుకుంటుంది. వన్స్ మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇట్లా ఇన్స్టాలేషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అనేది, ఇది కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో అని వస్తుంది. జస్ట్ ఫినిష్ మీద చాలా టైం తినిద్ది అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో సెట్టింగ్స్ అని అడిగిద్ది. సో ఇక్కడ మీరు డోంట్ ఇంపోర్ట్ సెట్టింగ్స్ అని కొట్టండి. ఓకే. ఆల్రెడీ మీకు ఏదైనా సెట్టింగ్స్ ఉంటే పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నాకేం లేవు కాబట్టి ఇది గూగుల్కి ఏదైనా మీ ఆండ్రాయిడ్ స్టూడియో సెట్టింగ్స్ పంపాలా లేదా అని అడిగిద్ది. మీ ఇష్టం, సెండ్ అయితే సెండ్ కొట్టండి. వాళ్ళైనా మన స్టూడియో పర్ఫార్మెన్స్ని చూసుకొని వాళ్ళు ఏదో ఒక క్యాలిక్యులేషన్స్కైనా మనకు ఉపయోగపడుద్ది అనమాట. అనాలిటిక్స్ డోంట్ సెండ్ అనుకుంటా నో ప్రాబ్లం. అది మీ విషయం, అది మీ పర్సనల్ డేటా అయితే ఏం తీసుకోవచ్చు. జస్ట్ మన సిస్టంలో ఉండే కాన్ఫిగరేషన్లోకి ఏదైనా క్రాష్ అయినా కానీ ఏదైనా అనాలిటిక్స్ మనం ఏదో ఓపెన్ చేసినామో జస్ట్ అది తీసుకుంటుంది అంతే. అంతకుమించి మన పర్సనల్ డేటా మాత్రం అదైతే ఏమీ తీసుకోదు. వన్స్ మనకి అది అయిపోగానే ఫెచ్చింగ్ అవైలబుల్ కాంపోనెంట్స్ అది అయిపోగానే మనకి ఇది వస్తుంది అనమాట. విజార్డ్ లైక్ ఇక్కడ మనకి వెల్కమ్ టు ఆండ్రాయిడ్ స్టూడియో అని వస్తుంది. జస్ట్ ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ చూస్ ద టైప్ ఆఫ్ ద సెటప్ యూ వాంట్ ఫర్ ఆండ్రాయిడ్ స్టూడియో. బై డిఫాల్ట్గా మనకి స్టాండర్డ్ కొట్టేసేయండి. కస్టమ్ అంటే మీరు ఏదైనా స్పెసిఫిక్గా అంటే మనకి తెలియదు కాబట్టి మనం స్టాండర్డ్కి వెళ్దాం. దాని తర్వాత నెక్స్ట్ కొట్టగానే ఇది ఈ సెటప్ థింగ్స్ని డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. అందుకోసం నేను ఫస్ట్లో చెప్పే ఇంటర్నెట్ అనేది ఎక్కువ ఉండాలని.
మనకి ఆండ్రాయిడ్ స్టూడియో వచ్చేసి 1.1 జీబీ. నెక్స్ట్ అవైలబుల్ కాంపోనెంట్స్ కోసం అది ఏపీఐ కాల్స్ చాలు చేస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ మనకి 2.15 జీబీ డౌన్లోడ్ చేస్తుంది. అక్కడ మనకి ఇది మొత్తం అరౌండ్ మనకి 3.5 జీబీ దాకా అనమాట. మన మొబైల్ హాట్స్పాట్ సరిపోదు, అందుకోసమని మిమ్మల్ని కరెక్ట్ స్పేస్ కార్డ్కి వెళ్ళమన్నా. సో ఇవన్నీ మనకి రిక్వైర్ కాంపోనెంట్స్ అనమాట. ఆండ్రాయిడ్ స్టూడియో కావాలంటే లైక్ ఎమ్యులేటర్, మన మొబైల్ రన్ చేయడానికి ఎమ్యులేటర్, మన అప్లికేషన్ని. తర్వాత మనకి బిల్డ్ టూల్స్ అనమాట. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఏపీఐ 35 బిల్డ్ టూల్స్ కానీ, మనకి ఏడీబీ ప్లాట్ఫామ్ కానీ, అండ్ గూగుల్ ప్లే కానీ, ఇవన్నీ మనకి కావాలన్నమాట. జస్ట్ మీరు ఇక్కడ నెక్స్ట్ కొట్టండి, ఇవన్నిటి మనకు కావాలి. సో ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మనం ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో యాక్సెప్ట్ చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ మనకి రెడ్ మార్క్ పోతుంది. అండ్ ఇక్కడ మనకు కూడా స్టార్ మార్క్ పడదు కదా, మళ్ళీ దీని మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయాలి. ఎన్ని వస్తే వాటి మీద క్లిక్ చేసుకుంటే మనం యాక్సెప్ట్ అని కొట్టాలి. తర్వాత ఫినిష్ అని కొట్టండి. సో ఫినిష్ అని కొట్టగానే ఇది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ డౌన్లోడింగ్ మనకి టైం టేకింగ్ ప్రాసెస్. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇక్కడైతే నెట్వర్క్ కానీ ఏది కానీ డిస్టర్బెన్స్ రాకూడదు, ఎందుకంటే మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి కావాలి. మనకి మధ్యలో ఏదైనా ఇంటరప్ట్ అయితే మళ్ళీ మనకి స్ట్రక్ అవుతుంది అనమాట. లైక్ ఆండ్రాయిడ్ స్టూడియో ఎగ్జాక్ట్గా పనిచేయదు. సో అందుకోసం ప్రాపర్ ఇంటర్నెట్ కాడే ఉండండి. వన్స్ మనకి ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వగానే ఇట్లా మనకి చూపిస్తుంది అనమాట, డౌన్లోడెడ్ కాంపోనెంట్స్ అని. ఇట్లా మనకి అన్నీ ఏదైతే ఇన్స్టాల్ అయినాయో, ఇన్స్టాల్ అయినా వాటన్నిటిని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక నా దాంట్లో ఇంటెల్ ఎగ్జామ్ అని మనకు వర్చువలైజేషన్ సంబంధించింది ఒకటి ఉంటుంది అనమాట. అది మనకి ఎమ్యులేటర్ రిలేటెడ్ హైపర్వైజర్. సో అది మనం బోట్ మన సిస్టమ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ బోట్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, బూట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి వర్చువలైజేషన్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇది దాని రిలేటెడ్ ఎర్రర్. ప్రజెంట్ అయితే మనకి అంత అవసరం లేదు, ఇగ్నోర్ చేయొచ్చు. వన్స్ ఇది మీరు క్లిక్ చేయగానే ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఫినిష్ మీద క్లిక్ చేస్తే మనకి ఆండ్రాయిడ్ స్టూడియోని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీని లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏదైనా ప్లగ్గిన్స్ కావాలనుకుంటే ఇక్కడ మనకి ప్లగ్గిన్స్ అనే ఆప్షన్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ ప్లగ్గిన్స్ అనే దాని మీద క్లిక్ చేసుకొని మీరు ప్లగ్గిన్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ ఇక్కడ మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ లెర్న్ ఇట్లా ఇక్కడ మీ ప్రాజెక్ట్స్ అనేది మీ డిపెండ్స్. మీరు ఏదైనా ఎక్స్టర్నల్ టూల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డాట్ కానీ ఫ్లటర్ కానీ మీరు ఏదైతే దాని మీద ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసుకొని మీరు ఇక్కడ ఏదైనా ఒక కావాలనుకుంటే ఒక కొత్త ప్రాజెక్ట్ని మీరు క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ నెక్స్ట్ అని కొట్టుకొని పోయి అప్లికేషన్ ప్యాకేజ్ నేమ్ ఇచ్చుకొని, సో మీరు నెక్స్ట్ ఫినిష్ అని కొట్టగానే మీకు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం ఆండ్రాయిడ్ స్టూడియోని మన విండోస్లో ఇన్స్టాల్ చేసుకొని ప్రాజెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేసుకొని, మీకు ఏదైనా ఇష్యూ వచ్చి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.